పేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి. ఏం చేస్తుంటావు? వ్యవసాయం ఎట్లుంది వ్యవసాయం? మంచి తెల్ల షర్ట్ వేసినావు, మళ్ళీ వ్యవసాయం అంటావు. మళ్ళా చూడి నువ్వేమేసినావు అంతేనా? నీదేమేసినావు ఓకే, అంటే ఇంకా ప్రతి వాళ్ళు రాజకీయ నాయకులు ఉంటారా? అదేం లేదా? ఆ? తెల్ల ఎవరు షర్ట్ చెప్పినా కొడుకులు అదేరా? వ్యవసాయం చేసే వాళ్ళు వేడికట్టేది ఎట్లుంది పంటలు ఎట్లుండేది అత? పంటలు సరే చాలా దారుణంగా ఉన్నాయి. దెబ్బతినిపోయి ఎందుకని? తెగుళ్ళు వర్షాలు ప్రభుత్వం సక్రమంగా పట్టించుకోవట్లే? ఆ? ప్రభుత్వం ప్రభుత్వాలు పట్టించుకోరు, దా. ఎవరు పట్టించుకోరు. గిట్టుబాటు ధరే లేదు రైతు భరోసా పంటలకు. కేంద్రం ఉంది కదా, ఇది ఎప్పుడు వచ్చే జగన్ వచ్చింది కదా. ఏడొచ్చిందంటే ఇప్పుడు అప్పుడు జగన్ పెట్టిండుగా, అప్పుడు పెట్టినాడు ఇప్పుడు రాలే. అప్పుడు జరిగిందా మంచిగానే? ఏది మరి జగన్ ఎందుకు ఓడిపోతుండు రాష్ట్రంలో? అది మీరు చెప్పాలా? ఏం మీరు చెప్పలేరు. మీరు చెప్పాలి, మీ పులివెందుల మీరు మెయిన్ కదా. వారని పాపం కూడా ఎట్లా ఓడిపోయినాడు మీరే చెప్పాలి కదా. చెప్తే కదా మీరు దానికి సమాధానం. మందు బాగాలేదంట, మంచి ఏది? మంచి మందు. అప్పుడా? మంచి మందు లేదంట, మంచి చేయలేదంట జనాలకి. మీదేటివి 30,000 మంది అమ్మాయిలు ఎక్స్పోర్ట్ చేసిరంట. అవన్నీ మాకు తెలియదు, పవన్ కళ్యాణ్ చెప్పిండు. మీకు తెలిసింటాయి. పవన్ కళ్యాణ్ చెప్తా అంటాడు. కాదా నిన్న అసలు? చూసినాడా పవన్ కళ్యాణ్? అంతేనా? నిన్న అసెంబ్లీకి పోయిండు, 10 నిమిషాల నుండి రిటర్న్ వచ్చిండు. ఎందుకు వచ్చిండు? భయపడ్డా పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడు? ఏం లేదు, భయపడతాడు జగన్? జగన్ అట్లా భయపడేవాడు కాదు. అంతేనా? అంతే. ఎప్పటి నుండి చూస్తున్నా జగన్? నేనేది 35 ఏళ్ళు అయిందని చూడబట్టి. అవునా? కలుస్తుండ ఇప్పుడు దాదాపు కలుస్తుండా? ఇంత ముందు కలిసి ఈ మధ్య కలుస్తాడు. అదిలే, సీఎం అయినా కలవాలా? మంచిగా మాట్లాడతారు అందరితో? బాగా మాట్లాడు, బాగా మంచివాడు. వ్యక్తిగతంగా మళ్ళీ వ్యక్తిగతంగా మంచివాడే. నా వాళ్ళ నాన్న పాలన చూస్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు. ఆయన బాగుంటుందా? ఇది ఇప్పుడు దాకా చేసిన ముఖ్యమంత్రులలో చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర పాలనే బాగుంటుంది. నీలం సంజీవ్ రెడ్డి అందరికన్నా కూడా బెస్ట్. ఎందుకని? ఎన్టీఆర్ కూడా బాగానే ఉంటుంది అంటారే. ఎన్టీఆర్ వాళ్ళిద్దరు అనుకో. జగన్ అంత చేయలేదా? జగన్ కొంచెం తక్కువే లేవాళ్ళు ఆయనకంటే. ఆయన అంత రాలేదంట చరిష్మా. ఆయన అందరినీ పిలుస్తున్నాడు కదా అందరినీ. ఇప్పుడు పాత వాళ్ళందరినీ అయిపోయి పోలేనుకోలేదు వాళ్ళ ఆయన. ఇప్పుడంతా ఈత్ పిల్లలు మీలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది రాజకీయం? మాటలు చెప్పే వాళ్ళదే కాలం రాజకీయం. అంతేనా? అంటే హామీలు ఇచ్చిండు, బస్సు పెడతాడు, సిలిండర్ ఎత్తాడు. ఈ జరిగి దాంతో సిలిండర్లతో పనిలే, ఈ వ్యక్తిగతంగా చెప్పేది నేను. ఏం తెలుస్తుంది ఇప్పుడు? అంతా మాటలు చెప్పే నా కూడా కలితే రాజకీయం మాట్లాడలేదు ఉండదు. షర్మిల జగన్ ఎందుకు విడిపోయారు? అది మీరు కనుక్కోవాలంగా. మీరు లోకల్, మాకేడు తెలుస్తుంది అది వాళ్ళ ఫ్యామిలీలు. అంతేనా? అందరి ఫ్యామిలీ పాండి హైదరాబాద్కి ఏమి హైదరాబాద్ లో మేము ఉండేది. మరి ఇంకా ఇంటికాడికి పోయి ఇంటి లోటస్ పండుకు అడగమంటాడు, అడిగి అడిగితే అమ్మా చెరువులో చెప్తా. అంతే కదా. వారికి మనం అనేది అది వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ప్రతి ఇంట్లోనే ఉంటాయి లేబ్బయ్యి. అంతే అంటవా? మరి అంతే ఎన్ని ఇంట్లో లేవు? అందరిలాగేనా? అన్ని ఇంట్లో లేవా? మన నా ఇంట్లో ఉంటాయి, అన్ని ఇంట్లో ఉంటాయి. ఏదో ఒకటి ఉంటది కదా, ఏదో సమస్యలు ఉంటాయి. ఎంత ఉన్నోనికైనా ఉంటాయి, లేనికైనా ఉంటాయి. అంతే. అంటే షర్మిల కాదు ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు షర్మిల జగన్ అన్న వదిలిన బాగా అని చెప్పి బాగానే పని చేసింది. జగన్ కి చేసింది తెలియదా? చెడగొట్టింది, ఎందుకు మారింది? అంత మారింది ఎందుకు మారింది? అప్పుడు బాగానే చేసింది, మొన్న వరకు దెబ్బ కొట్టిందా? షర్మిల ఎఫెక్ట్ పడిందంటవా? అన్నట్టే.